మహారాష్ట్ర ఆసుపత్రిలో ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో విద్యుత్ ఆడిట్ నిర్వహించాలి అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అమరావతిలో ఎన్ఐసియు అగ్ని ప్రమాదంలో 3 శిశువులు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 36 మందిని రక్షించారు సిబ్బంది. ఈ ఆసుపత్రి భవనాన్ని ఏడాది క్రితమే ప్రారంభించారు. అయినప్పటికీ ఆటోమేటెడ్ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ పనిచేయకపోవడంతో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పేలిన వెంటిలేటర్ పాతదా, దాని నిర్వహణలో లోపాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. తెల్లవారుజామున 3:30 సమయంలో ఆసుపత్రి కొత్త భవనంలోని 3వ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. ఎన్ఐసియులోని ఓ వెంటిలేటర్లో పేలుడు జరగడంతో మంటలు చెలరేగినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు ధాటికి వార్డు మొత్తం దట్టమైన పొగ అలముకుంది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.